శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి ఈరోజు తులారాశి వారు ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రము అస్సలు వదులుకోకండి. తులారాశి వారికి ఈ తేదీలలో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో మీరు ఈ ఒక్క మాట అనండి చాలు, ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి మీరు మంచిగా ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారు. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కానీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే కనుక వెంటనే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దాము. తులారాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఇక ముందుగా మీరు కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక మీకు కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే ఉంటుంది. బాగా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు మీరు మీ అదృష్టమే చూస్తారు. ప్రతి ఒక్కరూ సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి ఏదైతే కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మీ జీవితం అనేది మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇక వ్యాపారాలు చేసేవారు విషయానికి వస్తే కనుక వ్యాపారాలు చేసేవారికైతే మంచి లాభాలు అయ్యేది, అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతారని చెప్పవచ్చు. ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒక్కసారి మనం చూసినట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు ఉండదు అనేది చెప్పచ్చు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజుల కూడా మీ క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి కింద బాగా డబ్బు సంపాదించండి చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ఎటు చూసినా కూడా మీకు అత్యధికంగా డబ్బు అనేది లభించబోతుంది. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. కింద స్థాయి ఉన్నవారినైనా సరే, పై స్థాయిలో ఉన్నవారినైనా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ తులారాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టైం అనేది బాగా సెటిల్ అవ్వడానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అంతే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పగానే లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళటం ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి తీరుతారని చెప్పుకోవచ్చు. అక్కడే మంచిగా సెటిల్ అవుతారని కూడా చెప్పుకోవచ్చు. మీకు మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ ఇప్పుడు మీరు మీ అదృష్టాన్ని చూస్తారు. ప్రతి ఒక్కరి మద్దతు కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. అలాగే వివాహం జరగడము లేదని బాధపడుతున్న వారికి వివాహాలు మంచిగా జరుగుతాయి. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది మంచి సమయము. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరిస్తారు. కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం చేసుకోగలుగుతారు. ప్రేమ విషయంలో
ఇది మీకు మంచి సమయం. సంతానం కలగడం లేదని బాధపడుతున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంతాన యోగం కలుగుతుంది. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉన్న అన్ని కష్టాలు బాధలు తొలగిపోయి ఇప్పుడు మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి ఒక్కరి మద్దతు మీకు ఇప్పుడు లభిస్తుంది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఎప్పటి నుంచి వాయిదా పడుతున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఎంతో కాలం నుంచి చదువు కోసం ఆగిపోయి ఉద్యోగాలకు రావడం లేదని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మంచి జీతాలు పొందే అవకాశం కూడా ఉంది. తులారాశికి చెందిన వారు చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి చక్రంలో 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. వీరు తమ సౌందర్యాన్ని నిలువెత్తు అద్దం ముందు నుంచొని వాళ్ళ అందచందాలను చాగా చూసుకోవడం, మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ అయితే చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకొని అందచందాలు కలిగి ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియులుగా కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందాచందాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఈ తులారాశి వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరని చెప్పుకోవచ్చు. వీరు ఎంతో మేధావులుగా కూడా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థాయికి తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశి వారికి డబ్బు అనేటువంటి సమస్య అనేది జీవితంలో ఎప్పుడు కలుగు. తులారాశి జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అడ్డంకులు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఈ రాశి జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. సన్నగా ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. వీళ్ళు న్యాయానికి ప్రతిగా ఉంటారని చెప్పుకోవడంలో అతిశయోక్తి అయితే ఏం లేదు. ఎవరైనా తగాద కోసం వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం అనేది చేస్తారు. తులారాశి వారికి పరోపకార బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కులో పడే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంది. ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వలన వీళ్ళు చాలాసార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారు యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. తులారాశి వారు యజ్ఞంలే పుణ్యం చేసుకున్నంతారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. బంధువర్గంలో విభేదాలు తులారాశి వారికి కొనసాగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. సాంఘిక విద్యలో కూడా వీరు బాగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత, ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీతము, సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. వీరు కోపంగా ఉంటారు. కానీ ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా వీళ్ళు చల్లబడిపోతూ ఉంటారు. వీళ్ళు చాలా వరకు గమనిస్తే వీరిలో చాలా వరకు కోపం ఉన్నా కూడా మనోవాంఛల చర్చలు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఓకే అండి, చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి. మీకు కానీ మా ఎవరు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.